అసలు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఇది అంటే ఏం చెప్తారు? నేను పుట్టి పెరిగింది తణుకు, సో వెస్ట్ గోదావరి జిల్లా. బికాజ్ మా మదర్ ఆర్టిస్ట్, సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నేను చదువుకుంటున్న టైంలో 8th 9th అట్లా జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసా. అసలు నేను జెన్జీ అని చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్ట్ అవడం వల్ల చాలా మంది నన్ను చాలా ఇయర్స్ నుంచి ఈ అమ్మాయి చాలా ఏజ్డ్ అనుకుంటారు. బట్ నో 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 సో ఎలా ఉంది వేరియేషన్? అది బాగుందా ఫొటోస్ పట్టుకొని పోర్ట్ఫోలియో పట్టుకొని ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు లైక్ జస్ట్ మనం ఆడిషన్ త్రూ వాట్సాప్ కూడా పంపించేస్తాం, అది బాగుందా? అంటే అప్పుడు కష్టం తెలిసేది, ఇప్పుడు ఈజీ అయిపోవడం వల్ల కష్టం విలువ తెలియట్లేదేమో. అంత కష్టపడి ఒక్క క్యారెక్టర్ వస్తే ఆ కిక్కు వేరు అసలు. ఇప్పుడు మీరు అన్నారు అమ్మాయిలంటే చాలా తెగువగా ఉండాలి అని, బట్ ఇండస్ట్రీలో మనం కొంచెం సెటిల్డ్గా హంబుల్గానే ఉండాలి కదా. వాళ్ళ దగ్గర మనం ఇట్లా ఉంటామని అంటే అవ్వదు. నాకు ఫస్ట్ అసలు అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం, అది ఆర్టిస్ట్గా నువ్వు ఆర్టిస్ట్ అయ్యి నువ్వు ప్రతిదీ చెయ్యాలి అని అంటారు. ఉందమ్మా పర్లేదు చేసే ఇది అన్న సందర్భాలు ఉన్నాయి ఎవరైనా డైరెక్టర్స్ కానీ అసిస్టెంట్? ఇప్పటికీ నువ్వు ఎందుకు గ్లామరస్ చేయవు, చెయ్యి ఏముంది అందరు చేస్తున్నారు కదా, పొట్టి పొట్టి బట్టలు వేసుకుని తిరుగుతున్నారు, నీకేంటి? యాటిట్యూడ్లు అవి పెట్టవమ్మా. సో కాబట్టి నువ్వు ఎంత తగ్గుంటే నీకు అంత అవకాశాలు వస్తాయి. సో ఇండస్ట్రీ అనగానే అమ్మాయిలు అంటే అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి, ఇబ్బందులు పెడుతూ ఉంటారు అమ్మాయిల్ని, బట్ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, కొంతమంది నాకు అలా ఏం జరగలేదంటారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ షూట్ లొకేషన్స్లో కానీ కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టారు. నా పక్కనే ఉండేవారు, నేను షార్ట్కి వెళ్ళినా కూడా. అమ్మమ్మ గారు ఇప్పుడు హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ ఫస్ట్ స్మాల్ స్క్రీన్ నుంచి తన జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు బిగ్ స్క్రీన్లో పెద్ద పెద్ద మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు. అండ్ ఒకప్పట్లో జబర్దస్త్లో అందరూ లేడీ గెటప్స్ ఉన్న మధ్యలో ఫస్ట్ టైం ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ ఎంటర్ అయ్యారు. అండ్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తను ఎవరు. అండ్ అలాగే తను ఎవాల్వ్ అయిన విధానం తను ఆఫ్ స్క్రీన్లో కావచ్చు, ఆన్ స్క్రీన్లో కావచ్చు, తనని తను రిప్రజెంట్ చేసుకునే విధానం, ప్రజెంట్ చేసుకునే విధానం చాలామందికి నచ్చింది. అండ్ ఇంట్లో గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్టు పిలుస్తూ ఉంటారు. షీఈ్ నన్ అదర్ దాన్ సత్యశ్రీ గారు. బోల్డ్ అని మూవీస్ చేస్తున్నారు, ఇవాళ కూడా చాలా మంచి మూవీతో మన ముందుకు వస్తున్నారు. అడిగి విశేషాలు ఏంటో తెలుసుకుందాం, అండ్ తన జర్నీకి సక్సెస్ ఏంటో అడిగి కూడా తెలుసుకుందాం. హలో సత్యశ్రీ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఐ హావ్ సీన్ యువర్ జర్నీ, ఇట్ వాస్ ట్రెమెండస్. అంటే మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం నాకు చాలా బాగా ఇన్స్పైరింగ్గా అని నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ అసలు ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది ఇది అంటే ఏం చెప్తారు? త్రూ జబర్దస్తేనా? కాదు, యాక్చువల్లీ నా జర్నీ, నేను పుట్టి పెరిగింది తణుకు, సో వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్ర. సో ఆంధ్ర అమ్మాయి ఉండి తెలంగాణలో సెటిల్ అయ్యా ఇప్పుడు. బికాజ్ మా మదర్ ఆర్టిస్ట్, సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. థియేటర్ ఆర్టిస్టా? లైక్ థియేటర్ ఆర్టిస్ట్. సో సీరియల్స్ కూడా చేశారు మమ్మీ. అంటే అమ్మకి మ్యారేజ్ అవ్వక ముందు పెద్దరాయుడు మూవీ చేశారు అనమాట. ఏ క్యారెక్టర్ చేశారు దాంట్లో? బ్రహ్మానందం గారు పెళ్లి చేసుకొస్తారుగా లాస్ట్ లో. ఓకే. సో బాబు మోహన్ గారు నడుము గిలుతారుగా, ఆవిడే మా అమ్మగారు అనమాట. సో అలా అమ్మ చేస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఆమె వద్దనుకున్నారు. బట్ ఇంకా సరే, ఇంకా ఇండస్ట్రీ ఉంటుందిగా, లాగుతూ ఉంటుంది, అయితే బ్లడ్ అనమాట. సో అట్లా మా మదర్ జర్నీ స్టార్ట్ అయింది. నేను చదువుకుంటున్న టైంలో 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు జస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసా. సరదాగా స్టార్ట్ చేశాను, అదే కెరియర్ కావాలని అనుకోలేదు.
బట్ నా యాక్టింగ్ చూసి ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి మంచి ఆర్టిస్ట్ అవుతుంది, మంచి ఆర్టిస్ట్ అవుతుంది, చేయండి చేయండి అని చెప్పారంట మా మదర్కి. ఓకే. సో అట్లా ఒక సీరియల్లో మన కొత్త బంగారం జెమిని ప్రభాకర్ గారిది, ఈటీవీ ప్రభాకర్ గారిది. సో ఫస్ట్ కెరియర్ స్టార్ట్ అయ్యింది అక్కడే అనే చెప్పాలి. ఓకే. సో అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను మేకప్ వేసుకుని ఒక క్యారెక్టర్ చేసింది ఆ సీరియల్లో. తర్వాత బిగ్ స్క్రీన్కి లెజెండ్ అనే మూవీ ద్వారా వచ్చాను అనమాట. ఓకే. బోయపాటి గారి సినిమా నా ఫస్ట్ మూవీ. అసలు మామూలు కిక్ స్టార్ట్ కాదు అది అసలు చాలా పాజిటివ్ అండ్ ఎనర్జెటిక్ అనమాట అది. ఎందుకంటే బాలయ్య బాబు గారితో అసలు వర్క్ చేయడం కూడా నిజంగా ఒక బ్లెస్డ్. ఎలా ఉంటుంది అసలు బాలయ్య బాబు గారు అంటేనే అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటది, భక్తి ఉంటది, అలాగే కొంచెం చాలా అభిమానం ఉంటది. ఎలా ఉండేది సెట్స్ లో మీరు చేసిన ఫస్ట్ మూవీ అది? నాకు ఫస్ట్ భయం వేసింది, సార్తో ఎట్లా మాట్లాడాలి ఏంటని చెప్పి. చూడగానే నమస్తే సార్ అని బ్లెస్ తీసుకున్నాను. అయితే ఏ ఊరు అని అన్నారు, ఏం పేరు అన్నారు. ఇట్లా సత్యశ్రీ సార్, తణుకు అంటే తణుకా, తెలుసు తెలుసు గోదావరి పిల్ల నువ్వు అని అన్నారు. అవును సార్ అన్న. అప్పుడు మా అమ్మమ్మ గారు ఉండేవారు నాతో పాటు. సో నా కెరియర్ స్టార్టింగ్లో కూడా ప్రతి చోట నేను ఏ ఆఫీస్కి వెళ్ళినా అప్పుడు ఫోటోలు పట్టుకుని తిరిగే వాళ్ళం కదా. సో అట్లా ప్రతి ఆఫీస్కి ఆడిషన్స్కి అమ్మమ్మ గారు ఉండేవారు. సో లెజెండ్ మూవీ వచ్చేసరికి ఇంకా నా మెమరబుల్ ఎక్కువ ఫస్ట్ మూవీ నేను చాలా ఎక్కువ డేస్ చేశాను. త్రూ అవుట్ ఉన్న మూవీ మొత్తం. వావ్. అంటే 90s కిడ్స్ వితౌట్ టెక్నాలజీ విత్ టెక్నాలజీ లాగా మీరు అప్పట్లో విత్ ఫోటోస్ ఆడిషన్స్ చేసేవాళ్ళు, అండ్ ఇప్పుడు త్రూ ఇన్స్టా ఎవ్రీథింగ్. ఎలా ఉంది వేరియేషన్? అది బాగుందా ఫోటోస్ పట్టుకొని పోర్ట్ఫోలియో పట్టుకొని ఆఫీసులకి వెళ్ళడం, లేకపోతే ఇప్పుడు లైక్ జస్ట్ మనం ఆడిషన్ త్రూ వాట్సాప్ కూడా పంపించేస్తాం, అది బాగుందా? అంటే అప్పుడు కష్టం తెలిసేది, ఇప్పుడు ఈజీ అయిపోవడం వల్ల కష్టం విలువ తెలియట్లేదేమో ఇప్పుడున్న వాళ్ళకి అని అనిపిస్తుంది. ఆ పేషెన్స్ కానీ అంటే ఈజీ యాక్సెస్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అప్పుడు తిరిగినప్పుడు అంత కష్టపడి ఒక్క క్యారెక్టర్ వస్తే ఆ కిక్కు వేరు అసలు. డెఫినెట్లీ. బికాజ్ ఎస్ నేను ఇంత తిరిగాను, నేను దీనికి ఇంత కష్టపడ్డాను, ఇంత ఆడిషన్ చేశాను, ఒక స్టోరీ ఉంది కదా. ఇప్పుడు వచ్చింది క్యారెక్టర్ వచ్చేసింది అన్నట్టుగా. అంటే ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, బట్ అప్పుడు ఇంకా కష్టం. పేరు తెలియడమే కష్టం, చాలా కష్టం. సో ఎన్ని ఇయర్స్ జర్నీ అంటారు ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే? చిన్నప్పటి నుంచి అయితే ఈవెన్ 11-12 years. 11-12 years అయిందన్నమాట. సో అమ్మగారు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ కెన్ సీ ద పోస్ట్లు అన్ని చాలా హ్యాపీగా ఉంటారు, అండ్ మీరు పేరెంట్స్ అంటే ప్రాణం ఇస్తారు. ఒక చిన్న వీడియో బయటలో చూసాను అనమాట. ఐ అండర్స్టూడ్ హౌ యూ లవ్ యువర్ పేరెంట్స్. ఎలా అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి? మా పేరెంట్స్ సూపర్ హ్యాపీ అసలు. అంటే మా అమ్మ కోరిక నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని. సో నేను చదువుకుని లేదంటే ఒక జాబ్ చేసుకుని బుద్ధిగా అమ్మ వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుని అట్లా కెరియర్ అట్లానే అనుకున్నా. ఆర్మీలోకి వెళ్దాము అని అనుకున్నా, మా డాడీ ఒప్పుకోలేదు. సో ఇంకా ఇండస్ట్రీకి నా ఇష్టంతోనే, మమ్మీ ఫోర్స్ అయితే ఎప్పుడు చేయలేదన్నమాట నన్ను. సో సరే రామ్మ నీకు ఇష్టం ఉంటే రా అని చెప్పి జాగ్రత్తలు చెప్పే తీసుకొచ్చారు. బట్ ఎంతలా కష్టపడ్డానంటే ఇప్పటికీ లైక్ బయటకు వెళ్తుంటే సత్య గారు మీరు చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని నాతో పాటు నా పేరెంట్స్కి కూడా అప్రిషియేషన్ అనేది దక్కుతుంటుంటే ఇంకా చాలు ఈ జన్మకి పేరెంట్స్ పరువు నిలబెడుతున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చినందుకు అనేది అమ్మ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇండస్ట్రీలో లేకపోతే సత్యశ్రీ గారు మిలిటరీలో ఆర్మీ ఆఫీసర్ గా ఉండేవాళ్ళు, కానీ నాన్నగారు ఒప్పుకోలేదు కదా. ఎందుకు ఒప్పుకోలేదు? అంటే భయం. ఆడపిల్ల యాక్చువల్లీ చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇంతలాగా. నేను ఒక గేమ్స్కి వెళ్ళి ఇప్పుడు నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని అనమాట. సో నేను అక్కడ దెబ్బలు తగిలించుకుని వస్తేనే తట్టుకునేవారు కాదు. ఎందుకమ్మా ఇది అని చెప్పి. నేను ఫస్ట్ బేబీ అనమాట, ఉంటది కదా అది. ఇద్దరు అమ్మాయిలే? అవును, నేను చెల్లి. ఓకే. అందుకని వద్దు మనకి సెట్ కాదు, అంతలా వెళ్ళి నువ్వు కష్టపడడం నాకు ఇష్టం లేదు అని అన్నారు. ఇంకా అంతే. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాన్నకి ఇండస్ట్రీ కానీ యాక్టింగ్ కానీ ఇదంతా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా మీ కూతురు చాలా బాగా యాక్ట్ చేస్తుందయ్యా, అసలు మీ కూతురు అసలు ఏంటి కామెడీ ఏంది, ఆ చీరకట్టు ఏంటి, అసలు మంచి కూతుర్ని కన్నావు అని అంటారు. సో ఎంత ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. చెల్లి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే లేదు జాబ్ ఇప్పుడు స్కై రూట్ లో చేస్తుంది తను. ఫస్ట్ తను బీటెక్ కంప్లీట్ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఎల్ఎన్టీలో చేసింది పూణేలో. సో అక్కడ నుంచి ఇప్పుడు స్కై రూట్కి వచ్చింది అనమాట, హైదరాబాద్. సో అమ్మమ్మ గారు ఇప్పుడు కాలం చేశారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ ఉండే మీతో పాటు జర్నీలో? అంటే
లాస్ట్ 5 ఇయర్స్ నుంచే లేరు చెప్పాలని. 2020 కరోనా రాకముందే చనిపోయారు. కరెక్ట్గా సంక్రాంతి. నేను అది చాలా బ్యాడ్ మెమరీ అనే చెప్పాలి. బికాజ్ సంక్రాంతికి నేను ఊరెళ్ళా, అమ్మమ్మతో చాలా హ్యాపీగా స్పెండ్ చేసా. సంక్రాంతి అయిపోయింది, నేను షూట్ కోసం అని వచ్చా. నాకు లాస్ట్ కాల్ నాకే చేశారంట అమ్మమ్మ. నేను అది లిఫ్ట్ చేయలేను, నేను షూట్లో చాలా మంది అమ్మమ్మకి చాలా దగ్గరగా ఉంటారు, మిమ్మల్ని షూట్స్ కు కూడా తీసుకెళ్ళేవారు. నాకు గైడెన్స్ చేశారు. నువ్వు ఇలా ఉండు, నువ్వు అసలు అంటే నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఒక టాంబాయ్ లెక్కనే పెంచారు. ఎందుకు అని అంటే, అమ్మా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి, నువ్వు చేసుకోకపోతే ఈ సమాజంలో నువ్వు బతకలేవు. మా అమ్మమ్మ గారు కూడా అలాగే ఉండేవారు అనమాట, చాలా హుందాగా అట్లా ఉండేవారు. ఈవెన్ మా నాన్నమ్మ గారు కూడా అంతే, ఎవ్వరు వస్తే ఏంటి అని చెప్పి ఇద్దరు నన్ను అట్లనే పెంచారనమాట. అలా నాతో జర్నీ చేసి ఉన్న వాళ్ళు సడన్గా లాస్ట్ కాల్ కూడా, నేను అందుకనే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, ఎంత బిజీ ఉండని ఎంతలా అయినా కూడా ఆ కాల్ వస్తుంది, ఒక్కసారి వచ్చింది లిఫ్ట్ చేయలే, బట్ ఇంకోసారి చేస్తున్నారంటే మేబీ ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. జస్ట్ ఏంటని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఓకే తిన్నారని అడుగుతారా, ఈవెన్ పేరెంట్స్ అయినా ఎవరైనా కూడా తిన్నారనే అడుగుతారు. సో అదొక్కటి మాట్లాడి పెట్టేయండి, మేబీ అదే లాస్ట్ కాల్ అవుతుందేమో, మనకి తెలియదు. నాకు అలాగే అయింది నా లైఫ్. మాట్లాడారా మరి అమ్మమ్మతో ఆ రోజు? కుదరలేదు, షూట్లో ఉన్నా. ఈవినింగ్ రిగ్రెట్ ఉండిపోతుంది, చాలా రిగ్రెట్, చాలా అంటే ఈవినింగ్కి నాకు అమ్మమ్మ చనిపోయారు అని తెలిసేసరికి నాకు ఇంకా ఆగలేదు. నిజంగానే అదొక చాలా వెరీ, ఇంకా అది చంపేస్తూ ఉంటది మనల్ని. అయ్యే ఒక్క కాల్ మాట్లాడుంటే అనుంటే బాగుండే. బట్ ఇట్స్ ఓకే, తను పైనుంచి షీ విల్ బి బ్లెస్సింగ్ యూ. అండ్ ఇప్పుడు